వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా అంతటా అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలు. యేసుక్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు, పండగ విశిష్టతను తెలిపిన మత గురువులు. పాలనలో మార్పు వల్ల ప్రజలకు అసౌకర్యం. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. టౌన్ ప్లానింగ్ లో అవినీతి అక్రమాల ఆరోపణలు. జనవరి నుండి ప్రత్యేక బృందాలు, వాట్సాప్ లో ఫిర్యాదులకు అవకాశం కల్పించిన అధికారులు. భాజపా కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి అటల్ సేవలను కొనియాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నేతలు. రైలు పట్టాలకు మరమ్మతు పనులు. నవిపేట్ రైల్వే గేటు మూసివేస్తున్నట్టు ప్రకటించిన అధికారులు. క్రైస్తవుల ఆరాధ్య దైవం యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగను క్రైస్తవ మతస్థులు ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా యేసును ఆరాధిస్తూ సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండే విధంగా తాను చేసిన బోధలు మరువలేనివని పాస్టర్ రెవరెండ్ సిహెచ్ జార్జ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఎదుట గల సిఎస్ఐ చర్చ్ దక్షిణ ఇండియా సంఘం అధ్యక్ష మండలం నిజామాబాద్ ఫాస్టరేట్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాల్లో భాగంగా క్రైస్తవులు తమ ఆరాధ్య దైవమైన యేసు ప్రభువును కొలుస్తూ ప్రార్థనా గీతాలను ఆలపిస్తూ భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లు రెవరెండ్ సిహెచ్ జార్జ్, రెవరెండ్ బి ప్రకాష్, రెవరెండ్ బి కృపాకర్ మాట్లాడుతూ సర్వ సృష్టి అంతటిపై ఆరాధింపబడిన మహిమ పొందిన యేసుక్రీస్తు సర్వశక్తి గల దేవుడిగా అందరి మధ్యలో నిలిచారన్నారు. సమస్త మానవాళిపై యేసు ప్రభు కలిగి ఉన్న ప్రేమ చేత మన పాపాలన్నింటినీ క్షమించి నిరంతరం నిలిచేందుకు తన సందేశాన్ని ప్రపంచంలో చాటి చెప్పిన మహానుభావుడని తెలిపారు. కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడిచే విధంగా తాను చేసిన బోధనలు సమాజానికి తెలియజేశారు. ఈ వేడుకలో ఫస్ట్ రేట్ కమిటీ సభ్యులు సుధీర్, ప్రకాష్ రావు, జయప్రసాద్, ప్రవీణ్ కుమార్, సంజు, జిఆర్జీ, క్రైస్తవ మతస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుండి ప్రార్థనా మందిరాల వద్ద సందడి మొదలైంది. నూతన వస్త్రాలను ధరించి చర్చ్కు చేరుకున్న వారు మత ప్రవక్త బోధించిన సందేశాన్ని ఆలకించారు. యేసుక్రీస్తును స్తుతిస్తూ ఆలపించిన భజన కీర్తనలు ఎంతో ఆకర్షణగా నిలిచాయి. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ రకమైనటువంటి మానవ ప్రవర్తన ఆ దేశంలో ఉండింది కనుక ఆ దేశాన్ని చీకటి గడ్డమని పిలిచినారంటే వెనుకబాటుతనం కలిగినటువంటి వారని, విజ్ఞానానికి దూరంగా ఉన్నారని, సైన్స్ అండ్ టెక్నాలజీకి దూరంగా ఉన్నారని, అభివృద్ధి చెందలేదని ఈ భావంలో ఆ ఖండాన్ని చీకటి ఖండమని పిలిచినటువంటి వారుగా ఉన్నారు. భయంకరమైనటువంటి జాతి వివక్ష, రేసిజం అంటారు కదండి, అది అక్కడ ఉండిన సందర్భాలు. నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు, వారి మధ్య ఉన్నటువంటి ఆంతర్యాలు, నల్ల జాతీయులను బానిసలుగా భావించడము, బానిసలుగా వారి చేత మీనియల్ వర్క్స్, పారిశుద్ధ్యమైనటువంటి పనులను చేయించడము, మరి నల్ల జాతీయుల హక్కులను కాలరాయడము, నల్ల జాతీయులను అంటరానటువంటి వారుగా చూడడము, ఈ రకంగా శ్రమ, దోపిడీ, బానిసత్వము, మనుషుల మార్కెట్ అక్కడ ఉండేటటువంటిదండి. హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషులను బానిసలు కదా, అంగట్లో సరుకుల లాగా మనుషులను అమ్మేటటువంటి వారు. ఇవన్నీ చీకటిమయమైన పరిస్థితులను బట్టి, సాంఘిక దురాచారాలను బట్టి ఆఫ్రికా ఖండాన్ని
ఎవరు నల్ల సూర్యుడు కదా? నెల్సన్ మండేలా గారు. ఆ జాతి, ఆ దేశంలో, ఆ ప్రాంతంలో జన్మించి జాతి వివక్షను దూరపరిచినటువంటి వాడు, తెగల మధ్య ఉన్నటువంటి ఆ హింసాయుత పరిస్థితులను దూరపరిచినటువంటి వాడు, జాతి పుహంకారానికి కళ్ళెము వేసినటువంటి వాడు, స్త్రీల హక్కుల కొరకు, నల్ల జాతీయుల హక్కుల కొరకు, ఆకలి, దప్పికలు, పేదరికము, అంటరానితనంలో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ విమోచించడానికి ఎన్నో ప్రయాసములను, జైలు శిక్షలను అనుభవించినటువంటి వాడిగా ఉన్నాడు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల మధ్య సమన్వయం కొరబడింది. కార్పొరేషన్ కు ఆదాయం తెచ్చిపెట్టే టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అంటూ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమాల అడ్డాగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. కార్పొరేషన్ లో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో అంతులేని అవినీతి రాజ్యమేలుతోందని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇంజనీర్స్ ఇచ్చే ప్లాన్లను ఆమోదించి టీబీ పాస్ ద్వారా అనుమతులు పొందుతున్నారు. ఈ నిర్మాణాలకు కర్త, కర్మ, క్రియ టౌన్ ప్లానింగ్ సిబ్బంది. మూడో కంటికి తెలియకుండా అన్ని చక్కబెడుతున్నారు. ఇటీవల కాలంలో నగరంలో జరుగుతున్న భవన నిర్మాణ పనులకు టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతితో నిర్మిస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు వస్తే నామమాత్రంగా నోటీసులు అందించి చేతులు దులుపుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది అనేది బహిరంగ రహస్యం. అధికారుల నిఘా పర్యవేక్షణ కరువవడంతో నోటీసులు పొందిన సంజాయిషి ఇవ్వకుండానే పనులు కానిస్తున్నారు. ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్న అధికారి ఈ నెలతో రిటైర్మెంట్ అవుతున్నారు. 26 మంది సిబ్బంది టౌన్ ప్లానింగ్ లో ఉండాల్సి ఉండగా 6 మాత్రమే ఉన్నారు. అందులో నుండి 2 కమిషనర్ సీసీగా ఒకరు, కంప్యూటర్ ఆపరేటర్ గా ఒకరు విధులు నిర్వహిస్తున్నారు. మిగతా సిబ్బందిపై నవంబర్లో జరిగిన సమగ్ర సర్వే, ప్రస్తుతం జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగమయ్యారు. అంతకుముందు ఎల్ఆర్ఎస్ పేరిట కాలం గడిపారు. తిమ్మిని బమ్మిని చేసే చాతుర్యం కలిగిన సిబ్బంది వీరు. వీరిపై పలు ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినా వాటిని ఎన్ఫోర్స్మెంట్ టీం పరిశీలిస్తుందని, పూర్తి నివేదిక వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పి రాజీ పడే పెనాల్టీతో సరిపెడుతున్నారు. ఈ వ్యవహారం కమిషనర్ దిలీప్ చెంతకు చేరింది. అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించకుండా నేరుగా కమిషనర్ వాట్సాప్ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్రమ నిర్మాణాల అంశం తమ దృష్టికి వచ్చిందని కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. సిబ్బంది కొరత కాస్త ఇబ్బందిగా ఉందని, వీటిపై పూర్తి స్థాయి ప్రక్షాళనకు జనవరి నుండి ప్రత్యేక టీంలను రంగంలో దించి ఫిర్యాదు వచ్చిన వాటిపై పకడ్బందీ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే కమిషనర్ వాట్సాప్ నంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కానీ కమిషనర్ కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందన లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజావాణిలో మున్సిపల్ ఇన్వర్డ్ లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ చెప్పడం కొసమెరుపు. సెక్షన్ విభాగంలో కాస్త బాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి సార్. ఏం ఆరోపణ? అయితే మీ దృష్టికి రావట్లేదు, ఫిర్యాదు చేసినా కానీ కమిషనర్ దృష్టికి పోవట్లేదు, చాలా మటుకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేది చాలా మటుకు ఆరోపణలు ఉన్నాయి సార్. దాని సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంబంధించి దాని మీద కూడా ఇప్పుడు ఏదైతే మీరు కంప్లైంట్ చేస్తున్నారని అంటున్నారో దానికి సంబంధించి టీపీఓతో తర్వాత టీపీఎస్లు అందరితో కూడా రెగ్యులర్గా రివ్యూ చేయడం జరుగుతున్నది. ఏదైనా అటువంటి ఏమైనా ఆరోపణ ఉంటే నేరుగా నాకు డైరెక్ట్గా ఫిర్యాదు చేయమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. డైరెక్ట్గా నా వాట్సాప్కు ఫలానా దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి చెప్తే ఎవరైనా ఇన్ఫామ్ చేస్తే డెఫినెట్గా అక్కడికి పంపిస్తాం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ టాలరేట్ చేసే క్వశ్చనే లేదు ఎక్కడ కూడా.
టీపీఎస్లు కేవలం నోటీసులు ఇచ్చేస్తున్నారు, చేతులు దులుపుకుంటున్నారు, దాని మీద ఫాలోఅప్ ఉండట్లేదు అనేసి ఇంకోటి ఉంది సార్ దాని మీద. అయితే ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేకుండా వాళ్ళు నోటీసు ఇచ్చేస్తున్నారు కానీ దాన్ని ఏ విధంగా చూడాలనేది మళ్ళీ దాన్ని చూడకుండా వదిలేస్తున్నారు అనేసి ఉంటుంది. యాక్చువల్గా ఇది కమిషనర్ దృష్టికి రావట్లేదు. కమిషనర్ దృష్టికి రాకపోవడం వల్ల కొందరు ప్రజాభవన్లోను, కలెక్టర్కు, తర్వాత టీపీఓకు వచ్చినా కానీ మీ దృష్టికి రాకపోవడం వల్ల కొన్ని యథాచ్ఛగా అదే అలాగే నిర్మాణాలు జరుగుతుంది. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇంకా ఎవరికైనా అటువంటి ఇప్పుడు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా, తర్వాత అటువంటి ఏదైనా ఫిర్యాదు ఉంటే నేరుగా కమిషనర్కే చేయాలి, కంప్లైంట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఏది ఉన్నా కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించి మాత్రం టాలరేట్ చేసే క్వశ్చన్ లేదు. దయచేసి అటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏదైనా ఉంటే కూడా ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి. సో దానికి సంబంధించి కూడా నేను టోల్ ఫ్రీ నెంబర్కి కూడా ఫోన్ చేసి ఎవరైనా సరే ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే ఇప్పుడు ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదుల పైన కూడా కలెక్టర్ సార్ ఎప్పటికప్పుడు కూడా ఎండార్స్మెంట్ చేస్తారు. వాటిపైన మళ్ళీ అగైన్ మేము పంపించేసి ఫీల్డ్ లెవెల్లో వెరిఫికేషన్ చేసి యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఏటీఆర్ కూడా తెప్పించుకుంటున్నాం అన్నట్టు. ఇంకా కూడా మా దృష్టికి రాని ఏదైనా ఉంటే కూడా నేరుగా డైరెక్ట్గా కంప్లైంట్ చేయండి. సో వాటిని ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలతో తొలగిస్తాం. అంటే గతంలో ఇది పెద్ద ఒక నిజామాబాద్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే అప్పుడు పేదలకు ఓ న్యాయం, పెద్దలకు ఓ న్యాయము అన్నట్టు వాపోతున్నారు. ఒక పేద మధ్యతరగతి వ్యక్తి ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తే దానికి కూలదోశారు మనం. అయితే అదే రీతిలో ఎలాంటి అంటే మొత్తం ఫుట్పాత్లు లేకుండా, బ్యాక్ బోన్ లేకుండా నిర్మాణాలు చేస్తున్నా కానీ ఏమాత్రం టీపీఓ సెక్షన్ వాళ్ళు పట్టించుకోని చాలా ఉంటున్నారు. దాని మీద ఎలాంటి ప్లాన్తో ఉంది అంటే టౌన్ ప్లానింగ్లో కొంత సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవం. మాకు యాక్చువల్గా 22 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి మాకు టౌన్ ప్లానింగ్. కానీ ప్రజెంట్ వర్కింగ్ వచ్చేసి కేవలం 6 మంది మాత్రమే పనిచేస్తారు. సో స్టాఫ్ కొరత ఉండడం వలన సైమల్టేనియస్ అంటే నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చేదాన్ని ఎట్ ఏ టైం అటెండ్ చేయలేకపోతున్నాము. ఈ స్టాఫ్ కొరత కోసము వేరే అంటే అడిషనల్గా కూడా ఆల్రెడీ శాంక్షన్ పోస్టులు ఉన్నాయి, బట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుందని గవర్నమెంట్కి కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. వేరే స్టాఫ్ను డిప్లాయ్ చేయమని చెప్పడం అదొకటి. రెండోది తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నది పెద్దలకు న్యాయం, తర్వాత పేదలకు న్యాయం అనేది కాదు. ఎవరిని కూడా ఎటువంటి వాళ్ళైనా సరే చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా టాలరేట్ చేసే క్వశ్చన్ లేదు. మేము ఎందుకంటే టీఎస్బీ పాస్ వచ్చిన తర్వాత కూడా ఎంత ట్రాన్స్పరెంట్ మేనర్లో మాకు ఈరోజు కూడా మార్నింగ్ నేను ఆల్మోస్ట్ ఒక 60-70 అప్లికేషన్స్ ఇళ్ళకి సంబంధించిన పర్మిషన్ నేను సిస్టమ్ దగ్గర ఉండి అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. అంటే ట్రాన్స్పరెంట్ మేనర్లు పర్మిషన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. బట్ ఇక్కడ పర్మిషన్ తీసుకున్న తర్వాత మేము టీఎస్బీ పాస్లో పర్మిషన్స్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఫీల్డ్ లెవెల్లో కన్స్ట్రక్షన్స్ అయ్యేటప్పుడు డీవియేషన్స్ ఎవరన్నా డెలిబరేట్గా చేస్తున్నారా లేదనేది పరిశీలించడానికి కూడా వీళ్ళందరితో కమిటీ చేస్తున్నాం. టీపీఓ కానీ టీపీఎస్ వీళ్ళందరితో కూడా. అండ్ మోరోవర్ అది మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కూడా దాన్ని ఖచ్చితంగా మేము వెరిఫై చేసుకున్న తర్వాతనే, అంటే బిల్డింగ్ పర్మిషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిరా లేదా అవన్నీ చూసుకున్న తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే అక్కడక్కడ కొన్ని మా దృష్టికి వచ్చిందంటే వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం అతి త్వరలోనే. G+2 పర్మిషన్ తీసుకున్న తర్వాత G+5 కన్స్ట్రక్షన్ చేసిరా అని చెప్పేసి అటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. వాటిపైన మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. ఆ విషయాన్ని మన టౌన్ ప్లానింగ్ తీసుకొస్తే టీఎస్బీ పాస్ నుంచి అనుమతులు తీసుకున్నారు, నిర్మాణాలు జరుగుతున్నాయి. వాళ్ళు అన్ని రకాలుగా అన్ని అనుమతులతో నిర్మాణాలు చేస్తున్నారు అని చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం ఆ పరిస్థితి కనబడట్లేదు సార్. నేను అదే చెప్తున్నాను, నేనే చెప్పాను ఇప్పుడు. సో దాని మీదనే స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది అటువంటి నిర్మాణాలు. అంటే ఇప్పుడు నోటీసులు ఇస్తున్నప్పుడు సార్ నోటీసులు సంజాయిషి కోరుతున్నారా లేకపోతే దానికి నోటీసులు ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నాం. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక 7 days టైం ఇచ్చేసి 7 రోజులలో వాళ్ళ సమాధానం చెప్పాలి. రీజన్స్ ఎందుకు వైలేషన్స్ అయినాయి, ఏ విధంగా అయినాయి, తర్వాత ఎందుకు మీకు సంజాయిషి కోరొద్దని మేము సంజాయిషి కోరుతున్నాం. వాళ్ళు రిటర్న్ మాకు సబ్మిట్ చేస్తారు. వాళ్ళ రిమార్క్స్ అన్నీ కూడా వాళ్ళు బిల్డింగ్ ప్లాన్స్కి సంబంధించి వాళ్ళు రిటర్న్ సబ్మిట్ చేస్తారు.
ఆఫ్టర్ రిసీవింగ్ దేర్ ఎక్స్ప్లెనేషన్స్ మేము ఇమీడియట్గా మళ్ళీ దానిపైన మేము యాక్షన్ తీసుకుంటున్నాం అన్నట్టు. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ను కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళది ఏదైనా మ్యాలిఫైడ్ ఇంటెన్షన్తో ఇచ్చారా, బోనఫైడ్ ఇంటెన్షన్తో ఇచ్చారా, దాని నిజంగానే అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అనేది చూసి దానిపైన యాక్షన్ తీసుకుంటున్నాం. అంటే గతంలో మీరు బాధ్యతలు తీసుకోకుండా ముందు మన దగ్గర ఉన్న కమిషనర్ గారు మకరంద్ గారు బదిలీ ఒక వస్త్ర దుకాణానికి సంబంధించి అనుమతులు తక్కువ చేసి ప్రొపగండా బాగా జరిగింది సార్. అనుమతులు తప్పుగా ఉన్నాయి అనేసి ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవు, మున్సిపాలిటీ అనుమతులు అండ్ సిట్ బ్యాక్ కరెక్ట్ లేదు అన్నారు. ఏది వసంత్? వస్త్ర దుకాణం ఓకే. అయితే ఆ దుకాణం సంబంధించేసి వాళ్ళు ఓపెనింగ్ పెట్టుకున్నారు, కానీ వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత ఏదో సెట్ చేసి వాళ్ళు ఓపెనింగ్ చేసుకున్నారు. అయితే అలాంటి కోకోలుగా నిజామాబాద్ టౌన్ పరిధిలో మున్సిపాలిటీ కార్పొరేషన్స్లో ఉన్నప్పటికీ కొన్నిటికి మాత్రమే చూసి చూడనట్టు వివరిస్తున్నారు అనేసి అన్ని రకాల ఆరోపణలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మేజర్ టౌన్ ప్లానింగ్ ఇష్యూలు అయితే చాలా ఇష్యూలు ఉన్నాయి. దాని మీద ఇంకా ఫ్యూచర్గా ఎలాంటి అదే టౌన్ ప్లానింగ్ సంబంధించి మీకు చెప్పాను కదా ఇంతకుముందు, కొంచెం సిబ్బంది కొరత ఉండడం వలన అన్ని కంప్లైంట్స్ని ఎట్ ఏ టైంలో అడ్రస్ చేయలేకపోతున్నాము. సో టౌన్ ప్లానింగ్కి సంబంధించిన స్టాఫ్ పూర్తి స్థాయిలో మాకు నియామకం జరిగితే ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఎట్ ఏ టైం అడ్రస్ చేయడానికి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఉన్న స్టాఫ్తోనే సిస్టమేటిక్గా ఈ కంప్లైంట్స్ తర్వాత ఇవైతే వయలేషన్స్ జరుగుతున్నాయి వాటన్నిటిని కూడా నిరోధించడానికి ఒక స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేద్దామనే ఆలోచన. రైల్వే పట్టాల మరమ్మతులో భాగంగా బుధవారం నుండి 30వ తేదీ వరకు నవీపేట్ ప్రధాన రైల్వే గేట్ మూసివేయనున్నారు. ఈ రహదారి గుండా ప్రయాణించే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. బాసర్ వైపు వెళ్లే వాహనాలను 5 రోజుల పాటు దారి మళ్లిస్తున్నారు. అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సినందున నవీపేట్ వద్ద గల 188 నెంబర్ లెవెల్ క్రాసింగ్ రైల్వే గేట్ ను 5 రోజుల పాటు మూసి ఉంచడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సంబంధిత సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 26వ ఉదయం 7 గంటల నుండి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రైల్వే గేటు మూసివేయబడుతోందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు జరపాలని సూచించారు. నిజామాబాద్ బాసర మార్గంలో ప్రయాణించాల్సిన ద్విచక్ర వాహనదారులు కమలాపూర్, మహంతం, మొకన్పల్లి, గుండారం మీదుగా, ఇతర వాహనదారులు కల్యాపూర్, సాటాపూర్, తాడ్బిలోలి, ఫకీరాబాద్ మీదుగా రాకపోకలు సాగించాలని సూచించారు. ప్రయాణికులు ట్రాఫిక్ దారి మళ్లింపును పాటిస్తూ తమ వంతు సహకారం అందించాలని సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బి శ్రీనివాస్ తెలిపారు. క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించే ఆ దేవుని మందిరం మన రాష్ట్రంలో ఉండటం నిజంగా గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రార్థనా మందిరంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయానికి కావలసిన నిధులను సమకూరుస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భారీ చర్చ్ మెదక్ జిల్లాలో ఉంది. క్రిస్మస్ ను పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ అనుచరులు కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రార్థనా మందిరం యొక్క విశిష్టతను వివరించారు. క్రిస్మస్ శుభ సందర్భంగా రాబోయే రోజులలో ప్రార్థనా మందిరానికి కావలసిన నిధుల మంజూరుకు తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు. దేశంలోని అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఈ చర్చ్ లో ఆనాడు పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో మొక్కు మొక్కడం జరిగిందన్నారు. క్రిస్మస్ రోజున ఆ మొక్కు చెల్లించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు పాల్గొన్నారు. మెదక్ చర్చ్ ప్రాంగణంలో మేరీ క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవడానికి విచ్చేసి 100 సంవత్సరాలు ఈ మెదక్ చర్చ్ నిర్మాణం, ఈ దేవాలయ నిర్మాణం జరిగిన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వాహకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మత ప్రవక్తలు, ప్రభు భక్తులందరూ కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చి ఈ శుభకార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా మీ అందరికీ, భక్తులందరికీ. ఈరోజు
రెండు శుభకార్యాలు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. ఒకటి, 100 సంవత్సరాల క్రితం ఆనాడు వచ్చిన కరువు కాటకాలను నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహార పథకం ఆనాడు ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలని ఒక గొప్ప ఆలోచన, వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ గొప్ప దేవాలయం దేశంలోనే ప్రముఖ, అదేవిధంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప దేవాలయంగా ఈరోజు పరిడవిల్లుతున్నది. ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణము. ఈరోజు దేశంలోనే గొప్ప చర్చుగా మన మెదక్ చర్చు కీర్తింపబడుతున్నది అని అంటే 100 సంవత్సరాల నుంచి భక్తులు దీన్ని అద్భుతంగా నిర్వహించడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చింది. అలాంటి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా నిర్వహించడానికి, అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం దగ్గరికి స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్, అదేవిధంగా మిత్రులు మైనంపల్లి హనుమంతరావు గారు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించిన ఎన్ని అవసరమైతే అన్ని నిధులను విడుదల చేయాలని మంత్రివర్గ సహచరుల అండతో వారందరి సహకారం. ఎన్నికలకు ముందు మహిళలకు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రైతు బంధు ఇవ్వడానికి ఉంచిన ధనాన్ని ఎన్నికల తర్వాత ఇచ్చారని గుర్తు చేశారు. అటు తర్వాత మార్పులు చేయడానికి యత్నిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలన తీరుపై మండిపడ్డారు. గతంలో సర్కార్ ఆసుపత్రులలో డెలివరీ అయ్యేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగిందని, ప్రస్తుతం అది కాస్త ప్రైవేట్ వైపు మళ్లిందన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, క్రైమ్ రేట్ 40% పెరిగిందని పేర్కొన్నారు. మహిళలకు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఆసుపత్రులలోనే ప్రసవాలు జరగాలి, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇల్లు గుల్లయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టింది. కానీ మొన్నొచ్చిన డేటా చూస్తే మళ్ళా తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీలు ఎక్కువవుతున్నాయనేటటువంటి విషయాన్ని కూడా గమనించినాం. అదేవిధంగా నిన్నగాక మొన్న పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు, 40% పెరిగింది క్రైమ్ రేటు, 40%. అందులో కిడ్నాప్ రేట్లు పెరిగినాయి. అక్కడ ఒక పోలీస్ ఆయన చెప్తా ఉన్నారు, మేము ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నాం కాబట్టి పెరిగినాయట. మీరు ఎంత ఎక్కువ కేసులు నమోదు చేసినా ఒక సంవత్సరంలో 5% పెరుగుతుండొచ్చు, కానీ ఏకంగా 40% క్రైమ్ రేటు పెరిగిందంటే అది కేవలం ఈ సర్కారు మహిళల పట్ల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతూ ఉంది. ఇవాళ మహిళా భద్రత మీద మీకు సోయలేదు, మహిళలకు ఇవ్వాల్సిన పథకాల మీద మీకు సోయలేదు, ఏ అంశంలో కూడా మీరు పట్టనట్టుగా ఉంటున్నారు. దీన్ని మహిళలు చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత మనసు లేకుండా మహిళలకు ఇచ్చిన మాటలకు మోసం చేస్తూ ఉన్నారు. ఒక పక్క మహిళలు, ఇంకో పక్క రైతులు. ఎన్ని మాటలు చెప్పారు రైతులకు, రైతు బంధు ఇస్తాం, ఎక్కడిచ్చిండ్రు? కేసీఆర్ గారు ఎన్నికలకు పోయే ముందు 17,500 కోట్లు రైతుల కోసమని ఏదైతే దాచిపెట్టినరో ఆ ఒక్కసారి ఇచ్చిండ్రు తప్పితే మళ్ళీ సెకండ్ టైం ఎగ్గొట్టిరు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి అంటే ఇగో రేపిస్తాం, మాపిస్తాం, సంక్రాంతికి ఇస్తామని చెప్తున్నారు. సంక్రాంతికి ఇస్తామనేటటువంటి మాట నిలబెట్టుకోవాలి. తక్షణంతో రైతు భరోసా అమలు చేయాలి. మీరు మళ్ళా రైతు భరోసాలో కూడా ఏదో కట్టింగులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు, 100 రకాల రూల్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం వస్తూ ఉన్నది. దాన్ని మేము సహించం. ఎందుకంటే చిరు ఉద్యోగులు ఉంటారు, చిన్న ఉద్యోగం ప్రైవేట్లో వేసుకుంటూ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇక్కడ భూమి ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ సాగు చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి రైతు భరోసా ఇస్తారా, ఇయ్యరా మీరు? ఎందుకంటే మోడీ గారు పెట్టినటువంటి రూల్స్ పెడతామంటారు. ఆయన పెట్టిన రూల్స్ పెడితే 30% మంది కూడా రైతు భరోసా రాదు. దేశం గర్వించదగ్గ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతరత్న స్వతంత్ర సమరయోధులో క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి అటల్ జీ అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతరత్న స్వతంత్ర సమరయోధులు క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి అటల్ జీ అని, జాతీయ పునర్నిర్మాణం కోసం, దేశభక్తి పెంపొందించడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి అని అన్నారు. రాజకీయంగా ప్రజల్లో చైతన్యం కోసం, దేశ అభివృద్ధి లక్ష్యంగా
ప్రజాసేవ మార్గంగా ఏర్పాటు చేసిన జనసంఘ్ పార్టీ అధ్యక్షులుగా, తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పార్టీ అధ్యక్షులుగా పనిచేసి 2 ఎంపీ స్థానాలకి పరిమితం ఉన్న పార్టీని ప్రభుత్వం స్వతహాగా ఏర్పాటు చేసేలాగా కృషి చేసిన గొప్ప రాజనీతిపరుడు అటల్జీ అని కొనియాడారు. 3 సార్లు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి సుపరిపాలన అందించి చరిత్రలో ఎక్కిన నాయకుడు, రాజకీయ భీష్మ పితామహుడు అటల్జీ అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ మెచ్చిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు. అతని నాయకత్వంలో భారతదేశంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు బాటలు వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహనీయుడు, అందరికీ ఆదర్శప్రాయుడు, భారతదేశ రాజకీయంలో తన ముద్ర వేసి మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ గారి శత జయంతి సందర్భంగా ఇందూర్ అర్బన్ నియోజకవర్గంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా ఉండి అనేక సంక్షేమ పథకాలు, సంస్కరణలు, జాతీయ రహదారులు కానీ దేశ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా తన వాగ్దాటితోటి ప్రజలను చైతన్యపరిచి సమాజ సేవ లక్ష్యంగా తన జీవితాన్ని మొత్తం అంకితం చేసి ప్రజలని ఉత్తేజపరిచిన మహనీయుడు. ఆయనని ఆదర్శంగా తీసుకొని ఈరోజు గత 10 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారి పరిపాలన జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల క్రితము స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రతిపక్షాలు నవ్వడం జరిగింది. అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో ఇది సాధ్యమా అని హేళన చేసిన వ్యక్తులే ఈరోజు ఏ వ్యక్తి కూడా ఒక రోడ్డు మీద చెత్తా చెదారం వేయాలన్నా, ఉమ్మేయాలన్నా కానీ ఆలోచించే పరిస్థితి. మరొక్కసారి ఆయన శత జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టిన ఓబీసీ నాయకులకు మరియు అర్బన్ నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సహకారంతో నవీపేట్ మండల వ్యాప్తంగా 31 ప్రార్థనా మందిరాలలో కేకులు పంపిణీ చేశారు బీఆర్ఎస్ నాయకులు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవనం గడపాలని ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సహకారంతో నవీపేట్ మండలంలోని 31 చర్చిలకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, నవీపేట్ సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ పార్టీ నాయకులతో కలిసి చర్చ్ ఫాస్టర్లకు కేకులు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్టియన్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని అన్ని చర్చిలకు కేకులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చర్చ్ ఫాస్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూరిబాబు, లోకం నర్సయ్య, గైని సతీష్, ఫాస్టర్లు నెహమియా, రమేష్, యేసుదాసు, చార్లెస్, సజ్జా, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం 10-12 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి గతంలో మా శాసనసభ్యులు మాజీ షకీల్ గారు, ఎమ్మెల్యే షకీల్ గారు ఆధ్వర్యంలో ప్రతిసారి ఒక 10 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేపట్టాం. మరి ఎమ్మెల్యే గారు అందుబాటులో లేనందున, అదేవిధంగా అక్కగారికి మరి మా ప్రవీణ్ గారు కావచ్చు, మేమందరం కూడా చెబితే వెంటనే స్పందించి కార్యక్రమం ఇట్లా అవుతామో మీరు చేసామంటే తప్పకుండా మీరు చేయండి, మండలంలో అన్ని గ్రామాలకు కూడా కేక్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేది మీరందరూ పొంది అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా ఈ రోజు మొత్తం కూడా మరి మాస్టర్స్ ఆధ్వర్యంలో తప్పకుండా మరి అన్ని గ్రామాలకు కేక్ పంపిణీ చేస్తారు. కాబట్టి మేము కూడా అక్కడ పార్టిసిపేట్ అవుతాం. మరి ఇళ్ళ భగవంతుడు యేసుప్రభు కూడా మా వంతు దయచేసి మరి ఈ రకంగానే మాకు అన్ని మంచి చేయాలా, తెలంగాణ మంచి చేయాలా, బాగుపడుతూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి మంచి అందరికీ కూడా మంచి బుద్ధులు ఇచ్చి
వస్తాయి పోతాయి. కొన్ని ప్రభుత్వాలు మరి ఇవాళ చూస్తా ఉన్నాం, చాలా కఠినంగా వహిస్తా ఉన్నారు. వారికి మరి యేసుప్రభు గారు జ్ఞానం కలిగించి మంచి చేయాలా, మంచి ప్రజలకు మంచి బాగుపడే విధంగా చేయాలని భగవంతుడు కోరుతూ మరి అక్కగారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ మరి పాస్టర్స్ అందరికి కూడా మరొకసారి మరి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. మరి అందరికీ కార్యక్రమంలో ఉన్న వారందరూ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా క్రైస్తవ సోదరుల గురించి మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు అన్ని విశ్వవంతు సెలబ్రేషన్ పండుగలు కూడా మన నైపేట మండలంలో నరసింహరావు గారి పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా ఎప్పుడూ విశ్వవంతు వేడుకల్ని జరుపుకుంటా ఉండేవాళ్ళం. మరి మండల ప్రెసిడెంట్గా ఈరోజు కూడా మరి ఎమ్మెల్సీ కవితా మేడం గారికి తెలియజేస్తూ వాళ్ళు స్పందించి మరి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఇద్దరు కూడా మండలంలో ఉన్న క్రైస్తవ సోదరులు వారికి ఎక్కువ అందుబాటులో ఉంటూ ఆత్మీయంగా ఉంటూ అభినందనలు తెలియజేశారు. కాబట్టి వాళ్ళు వారి గురించి ఎప్పుడు కూడా ఈ విధంగా సెలబ్రేషన్ జరుపుకోవాలని చెప్పేసి మరి ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో కేక్స్ పంపిణీ కార్యక్రమం అన్ని గ్రామాలు కూడా మరి చేయడం జరుగుతూ ఉంది. క్రైస్తవ సోదరుని మరి మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ మేడం కానీ మరి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా అన్ని చేస్తూ మరి భర్తలు కానీ. దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. నవీపేట్ మండల బీజేపీ పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా నవీపేట్ మండల భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన కూడలి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు త్యాగ సరీన్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం పిలుపు మేరకు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అటల్ లాంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో జన్మించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ప్రధానిగా భారత ప్రజలకు ఉన్నత సేవలు అందించారని, అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో నిలిచేలా చరిత్రలో నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు త్యాగ సరీన్, మండల ప్రధాన కార్యదర్శి బందెల ఆనంద్, రాజేందర్ గౌడ్, ఎంపీటీసీ రాధా, బీజేవైఎం మండల అధ్యక్షులు బండారి రాజశేఖర్, సొసైటీ డైరెక్టర్లు గణేష్, రాము, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్లు బునాది ప్రవీణ్, బూత్ అధ్యక్షులు బండి రమేష్, బట్టల గంగాధర్, భాను, వీరేందర్, వినోద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ప్రధానమంత్రి 100వ జన్మదిన వేడుకలు నవీపేట్ మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి జన్మదిన ఉత్సవాలు ఈ సంవత్సరం పాటు కొనసాగుతూ ఉంటాయి. అలాంటి గొప్ప మహనీయుడు మన భారతదేశంలో జన్మించడం మన గొప్పతనం. అలాగే మన దేశ అభివృద్ధికి పాటుపడుతూ భారత ప్రధానిగా ఎన్నో గొప్ప ఆశయాలు చేస్తూ నేటికి ఆదర్శంగా నిలుస్తున్నారు. యువత కానీ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వారి ఆశయాలకు అర్థంగా మన దేశాన్ని అభివృద్ధిలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి అలాంటి గొప్ప మహనీయుడి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ సంవత్సర కాలం పాటు ఈ 100 జయంతి ఉత్సవాలు ఇంకా ఘనంగా జరగాలని ఈరోజు నవీపేట శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. విద్యాశాఖకు అనుసంధానంగా సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు అన్నారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి జీవిత బీమా సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ధర్నా చౌక్ వద్ద తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో 19 రోజుల పాటు వినూత్న తరహాలో నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భావితరానికి బంగారు బాట వేసేది విద్య అయినప్పటికీ అదే శాఖలో పనిచేస్తున్న తమకు కనీస ఉద్యోగ భద్రత లేకుండా నిజ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే తమ ప్రధాన సమస్యలైన సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 20 లక్షలు, ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే పీటీఐలకు 12 నెలల వేతనం ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 108 రోజుల ప్రసూతి సెలవులు కల్పించాలని చెప్పారు. మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా కల్పించడమే కాకుండా 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 30 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లను నెరవేరుస్తానని గతంలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తాము ధర్నా చేస్తుండగా శిబిరం వద్దకు వచ్చి మద్దతు పలికి హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు అనేక మార్లు వినతి పత్రాలు, రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ హామీలు అమలు కాలేదని అన్నారు. వారి సమస్యలు తీరేంత వరకు శాంతియుత నిరసనలు, నిరవధిక సమ్మెలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె రాజు, గౌరవ అధ్యక్షులు అష్రఫ్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, కోశాధికారి సిహెచ్ ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు గంగమణి, ప్రధాన కార్యదర్శి భూపేందర్, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు అంజయ్య. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘంలో సిఆర్పీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గాను 15 రోజుల నుంచి నిరవధిక దీక్ష, అంతకుముందు 4 రోజులు నిరసన దీక్షలు చేపడుతున్నాం. మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి హామీ కానీ పిలుపు కానీ రాలేదు. మరి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట ఇస్తుంది, మాట ఇచ్చి మడపదిప్పని ప్రభుత్వం ఏదైతే ఉందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి సోనియా గాంధీ గారు 2004లో తెలంగాణ ప్రజలకు ఆకాంక్ష మేరకు మరి తెలంగాణ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి మరి తీర్చుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మాకు గత సంవత్సరము మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి సమగ్ర శిక్ష అందరినీ కూడా రెగ్యులర్ చేస్తా మా ప్రభుత్వం వచ్చాక అని చెప్పేసి ఒక చెల్లెలుగా, ఒక కేజీబీవీ చెల్లెల్లాగా మొత్తం ఆర్వీఎస్ కేజీబీవీ నుంచి మేము వస్తున్న ప్రతి ఒక్క ధర్నా నుంచి మాకు ఆదరణ ఇస్తారని, మాకు అన్ని విధాలుగా ఆదుకుంటాడని చెప్పేసి ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. మేము ఉద్యమం అనేది చాలామందికి హక్కుగా భావించే మేము మా హక్కుల కోసం పోరాడుతున్నాం. మేము పెద్ద కోరికలు ఏం లేవండి, రెగ్యులరైజ్ చేయండి, కష్టపడుతున్నాం పిల్లల కోసం. ఈరోజు ఆడపిల్లలని చెప్పేసి మేము ఏ రోజు కూడా తక్కువ అంచనా చేయలేదు. మా దగ్గర చదువుకున్న పిల్లలకు చాలా మంచి భవిష్యత్తు ఇస్తున్నాం. మేము బేటీ బచావో బేటీ పడావో అన్నట్టుగా నినాదాలు కేజీబీ నుంచే వర్తిస్తాయని చెప్పి గర్వకరంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మా దగ్గర అనాథ పిల్లలు, ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, బడి బయట పిల్లలు కూడా మేము తీసుకొచ్చి 100% రిజల్ట్ ఇవ్వడానికి ముందున్నాము. 10 GB కూడా కేజీబీ నుంచి విద్యార్థులు సాధించారంటే మేము ఎంత కష్టపడితే, ఎంత కృషి చేస్తే విద్యార్థులు ముందంచలు ఉంచామో ఈ పాటికి గవర్నమెంట్ తెలిసి ఉండాలి. కాబట్టి గత పాలన మాకు లేదు కాబట్టి ఇప్పుడైనా మాకు రేవంత్ రెడ్డి అన్నతోని కొద్దిగా మాకు రెగ్యులరైజ్ చేస్తారని ఈ చెల్లెల యొక్క బాధలను గుర్తించి సిరికొండ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సిరికొండ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒకరోజు ముందు నుండి అన్ని చర్చిల వద్ద లైట్లతో అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలకు చర్చిలను ముస్తాబు చేశారు. ఉదయం నుండి క్రిస్మస్ సంగీతం, అందులో క్రిస్మస్ రోల్ అనే గీతాలాపన, క్రిస్టియన్ గర్ల్ అనే కొవ్వొత్తి వెలిగించడం, క్రీస్తు జననం ప్రదర్శనను చూడడం, సామూహిక ప్రార్థనలు, ప్రత్యేక విందు, క్రిస్మస్ చెట్టు, క్రీస్తు జననం దృశ్యాలు వంటి వాటితో కూడిన క్రిస్మస్ అలంకరణలు ప్రదర్శించడం జరిగింది. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చర్చ్ నిర్వహణ కమిటీ వారు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఉదయం నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో యేసయ్యను ప్రార్థించారు. సమస్త అక్రమములు, అల్లరులు, రకరకాలుగా చంపుకోవడాలు, పొడి చేసుకోవడాలు, హత్యలు ఇవన్నీ కూడా మానిపోవును గాక. సమాధానమే మన దేశమును రాజ్యమేలు గాక. సంతోషంతో ప్రజలు జీవించుదురు గాక. హల్లెలూయా. శాంతియే అందరిలో నెలకొల్లును గాక. వారి హృదయాల్లో సమాధానమే ఉండును గాక. కులమత భేదాలు లేకుండా అందరూ శాంతితో మరి జీవించుదురు గాక. ఇదే నా యొక్క ఆశీర్వాదం, మన దేశానికి ఆశీర్వాదమును నేను అనుగ్రహిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో క్రైస్తవులు భక్తి శ్రద్ధల మధ్య జరుపుకున్నారు. పండుగ సందర్భంగా చర్చిలలో క్రైస్తవ సోదరులు బైబిల్ సూక్తులను పఠించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండల కేంద్రంలోని బెతానియా చర్చ్, ఎంఎస్సి ఫారం, సెయింట్ థామస్, వడ్డేపల్లి సెయింట్ పాల్స్ చర్చ్లతో పాటు పోచారం, జానకంపేట్, ఏఆర్పి, అంబంవాయి గ్రామాలలో గల చర్చ్లలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పిల్ల పాపలతో క్రైస్తవ సోదరులు, మహిళలు నూతన వస్త్రాలు ధరించి చర్చిల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెతానియా చర్చ్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాస్టర్ తిమోతి రాజు, వడ్డేపల్లి చర్చ్ ఫాదర్ సంజీవ్ కుమార్లు మాట్లాడుతూ
ప్రతి ఏటా క్రిస్మస్ పర్వదిన వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. క్రైస్తవుల అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. పండుగ సందర్భంగా చర్చ్లలో చిన్నారులు, మహిళలు, యువకులు, క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో సందడి చేస్తూ యేసుక్రీస్తు నామాన్ని స్మరించారు. బెతానియా చర్చ్ ఫాదర్ తిమోతిరాజు క్రైస్తవులకు సందేశాలు ఇచ్చారు. క్రిస్మస్ వేడుకలను భక్తి శ్రద్ధలతో ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చ్ల వద్ద అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బెతానియా చర్చ్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో బీజేపీ నాయకులు కందగట్ల రామచందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శంకర్ నాయుడు, మాజీ ఎంపీ భాస్కర్ రాజు, నాయకులు నాగునూరి రాజశేఖర్, ఎడపల్లి మాజీ సర్పంచ్ బారాస నాయకులు ఆకుల శ్రీనివాసులు తమ తమ పార్టీల నాయకులతో కలిసి వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సోదర భావంతో మెదగాలని ఆకాంక్షించారు. వడ్డేపల్లి చర్చ్లో పండుగ వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. యేసుక్రీస్తుని స్తుతిస్తూ ఆలపించిన భక్తి పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చర్చిలో ఏర్పాట్లను నిర్వాహకులు, కమిటీ సభ్యులు విద్యాసాగర్, కత్తుల శంకర్, స్టువర్ట్ అబ్రహంలు పర్యవేక్షించారు. యేసుక్రీస్తు వారు జన్మించిన రోజుగా యావత్ ప్రపంచమంతా కూడా 254 దేశాలు ఉన్నాయి. 254 దేశాల్లో కూడా మరి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగించుకుంటారు. నవంబర్ లాస్ట్ వీక్ నుంచి జనవరి ఫస్ట్ వీక్ వరకు కూడా మరి దేవుని సన్నిధానంలో ఎంతగానో ఆనందించేవారు ఆనంద మాసం అంటూ ఉంటారు. మరి కొన్ని జిల్లాల్లో, కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో కొన్ని పండుగలే ఉంటాయి. ఇది ప్రపంచమంతా కూడా సంతోషకరమైన శుభవర్తమానమైన దినం. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు, రక్షణ కొరకు ఈ లోకానికి రక్షకుడుగా ఆయన ఈ లోకానికి ఉదయించారు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభువుని కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో ఆనందము, సంతోషము, నెమ్మది ఉంటుంది. తర్వాత వాళ్ళ జీవితాల్లో దేవుడు ప్రేమానురాగాల్ని పంచేవాడుగా ఉంటాడని ఈ సందర్భముగా మరి ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో ఉంటున్న మీరందరూ కూడా ఈ ఎడపల్లి మండలంలో 14 గ్రామాల్లో ఉన్న మరి మండలం హెడ్ క్వార్టర్లో ఉన్న మందిరానికి వచ్చి మీరందరూ కూడా ఎంతగానో పాటల ద్వారాను, ఆరాధన ద్వారాను మహింపరిచి దేవుని పుట్టిన సందర్భముగా ఘనంగా జరిగించడానికి, అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్పొంపులు పొందడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి అందును బట్టి మన మధ్యలో మీడియా మిత్రులు కూడా వచ్చి ఎంతగానో సహకరిస్తున్నందుకు గ్రామంలో అధికారులు, అలాగే గ్రామంలో పెద్దలు అందరూ కూడా వచ్చి దేవుని మహిమపరిచినందుకు ఏకం చేసినటువంటి దినము క్రిస్మస్ దినము. పరలోకమే భూలోకానికి దిగి వచ్చినటువంటి దినము. క్రిస్మస్ దినము పరలోకంలో దేవుని సైన్యమును, దూతల సైన్యమును భూలోకానికి వచ్చి ఈ భూలోకం అందరినీ స్తుతించి ఈ భూలోకాన్ని ఒక పరలోకంగా మార్చినటువంటి ఈ సుదినం. అందుకే లోకరక్షకుడు మనందరి కోసం జన్మించి మనందరి పాపములను ఆయన భరించినటువంటి వాడుగా ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యత నుండి, పాపము నుండి, ద్వేషము నుండి, అసూయ నుండి వీటన్నిటిని తొలగించి ప్రేమను, శాంతిని, సమాధానమును దేవుడు మనందరి హృదయంలో కలుగజేసినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే లోకరక్షకుడుగా ఈ లోకంలో మానవుని పాప బంధకం నుండి విడిపించడానికి దేవుడే నరలోకానికి దిగి వచ్చినటువంటి వారుగా, నరుల యొక్క పాపములను విడిపించి మనందరినీ కూడా పరలోకానికి వారసులుగా చేసినటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి నేటి దినమున ఒక మహాదినం, ఒక గొప్ప పండుగను దేవుడి లోకమంతటిని వెలిగించి మా అందరి జీవితాన్ని కూడా వెలిగించినటువంటి వాడుగా ఉన్నాడని నేను ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు అందరూ కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ దినము ఒక పర్వదినముగా, ఒక సంతోషకరమైనటువంటి దినముగా మనం అందరం ఉత్సహించి సంతోషిస్తూ దేవుని ఆనందిస్తూ దేవుని మహిమపరిచినటువంటి బిడ్డలుగా యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క పశులపాకలో జన్మించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ పశులపాకలో జన్మించినప్పుడు ఆ పశులపాక అంతా కూడా శుభ్రం చేయబడినది. దాని ఉన్నటువంటి కప్పు కావచ్చు, దుర్వాసన కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చెత్త కావచ్చు, ధూళి దుమ్మంతా కూడా శుభ్రం చేయబడినది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో లింగాపూర్ శ్రీనివాస్ కాలనీలో అంగరంగ వైభవంగా పెద్ద పోచమ్మ, బారెడు పోచమ్మల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ కాలనీ ఆడపడుచులందరూ మంగళహారతులతో ఊరేగింపుగా వెళ్లి నైవేద్యాలు సమర్పించారు. కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల శ్రీనివాస్ కాలనీలో గ్రామస్తుల ఆధ్వర్యంలో
నూతనంగా నిర్మించిన పెద్ద పోచమ్మ, బారడి పోచమ్మ మందిరాలలో విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రతి ఇంటి ఆడపడుచులు అత్తగారి ఇంటి నుండి తల్లిగారి ఇంటికి వచ్చి అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలందరూ కలిసి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నైవేద్యాలు సమర్పించారు. పోచమ్మ కడవలు ఎత్తుకొని ఊర పండుగ ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బసవరాజ్ పూజారి చేతుల మీదుగా ఉదయం 4 గంటల నుండి గణపతి, గౌరీ పుణ్యవచనము, నవగ్రహాలు, హోమం, పూర్ణాహుతి లాంటి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మహిళలందరూ మంగళహారతులతో మందిరాల దగ్గరికి వెళ్లి విగ్రహ ప్రతిష్టాపన జరిపారు. ఈ పెద్ద పోచమ్మ, బారడి పోచమ్మ మందిరాలను మాజీ సర్పంచ్ వేగం హనుమంతు తన సొంత డబ్బులతో నిర్మించినందుకు గ్రామస్తులందరూ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, తనహిలో రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామస్తులు పోచారం సురేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద పోచమ్మ, బారెడి పోచమ్మల ఆశీస్సులు శ్రీనివాస్ కాలనీ వాసులపై ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. సద్గురు పూజ్య శ్రీ డాక్టర్ బసవలింగం అవధూత మహారాజ్ ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేగం హనుమంతు, పండిత్ పటేల్, భీమరావు పటేల్, రాజప్ప పటేల్, సుధాకర్, శ్రీను, హనుమంత్ పటేల్, రాజాగౌడ్, దేగం సాయిలు తదితరులు పాల్గొన్నారు. చిరుత లాంటి జంతువులను గుర్తించడం కోసం ప్రజలకు రక్షణ ఇచ్చేందుకు అటవీ శాఖ తరపున చర్యలు చేపడుతున్నామని, భయాందోళనలకు గురి కావద్దని ఫారెస్ట్ అధికారి సుధాకర్ తెలియజేశారు. వన్యప్రాణులు తిరిగే ప్రాంతానికి వెళ్లొద్దని ఆయన సూచించారు. నందిపేట మండలం కొండూరు గ్రామ శివారులో పులి కనబడిందని, తన మేకల మందపై దాడి చేసి వెళ్లిందని మంగళవారం ఆ గ్రామానికి చెందిన జింకెల పోతన్న ఇచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్, స్థానిక ఎస్ఐ చిరంజీవి బుధవారం ఘటన జరిగిన పరిసర ప్రాంతాలని పరిశీలించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ, కొండూరు జింకల పోతన్న మేకల మందపై దాడి చేసిన జంతువు క్రూర మృగమే అయిన పులి, చిరుత లాంటి పెద్ద మృగానివి కావని, పులి తిరిగే ప్రాంతం దట్టమైన అడవి ప్రాంతమై ఉండాలని, అలాగే చిరుత ఆనవాళ్లు కూడా కనబడడం లేదని, ఆ మేకపై దాడి చేసిన జంతువు అడవి పిల్లి, అడవి నక్క, అడవి తోడేలు లాంటి జంతువులై ఉండవచ్చునని అన్నారు. అంతకుముందు ఇదే గుట్ట ప్రాంతంలో కూడా కొందరి ఫిర్యాదు మేరకు కొన్ని పాదముద్రలు సేకరిస్తే అవి చిరుత లాంటి జంతువులవి కావని తేలిందని, ఇప్పుడు కూడా ఈ సంఘటన అడవి మధ్యలో జరిగింది కాబట్టి ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని చెప్పారు. ఏది ఏమైనా వన్యప్రాణులుండే ప్రాంతానికి మనుషులు రావద్దని, అవి నివసించే ప్రాంతానికి ఎవరు వెళ్లినా వన్యప్రాణుల చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని అటవీ శాఖ కేసులు నమోదు చేస్తుందని, క్రూర మృగాలు రాకుండా ప్రాణ రక్షణకై వ్యవసాయదారులు కూడా ఏవైనా విద్యుత్ తీగలు అమర్చిన విషపూరిత ద్రవాలు చల్లినా కానీ అటువంటి వారిపైన కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, జనావాసాలకు దగ్గరగా ఉన్న అడవి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. వన్యప్రాణుల గురించి ఏదైనా సమాచారం అందినా అది ముందుగా సోషల్ మీడియాలో కాకుండా అటవీ శాఖకు లేదంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానిక ఎస్ఐ చిరంజీవి సూచించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న గత 1 వీక్ బ్యాక్ నుండి ఈ ప్రదేశంలో నందిపేట సెక్షన్, నందిపేట బీట్, బజార్ కొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నెంబర్ 104 పరిధిలో ఒక 4-5 రోజుల క్రితము ఒక వైల్డ్ యానిమల్ కనిపించిందని సంబంధిత సమీప గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగానే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చేసి అక్కడ ఎక్కడైతే పెరామినేట్ అయిందో ఆ ప్రదేశాన్ని అంతా కూడా మేము తిరిగి గస్తీ చేసి వాటి యొక్క పగ్ మార్క్స్ని కలెక్ట్ చేస్తే, ఆ పగ్ మార్క్స్ ఆధారంగా మాకు ఏంటంటే అది ఒక 3 to 4 సెంటీమీటర్ మాత్రమే ఉంది. బట్ ఎనీ వైల్డ్ యానిమల్ అనేది ఒకవేళ 8 to 10 సెంటీమీటర్ ఉంటే అది మనం వైల్డ్ క్యాట్ ఫ్యామిలీగా డిఫైన్ చేస్తాం. బట్ అది బిలో 8, 6, 5 ఉందంటే అది ఇట్స్ డాగ్ ఫ్యామిలీ. అంటే నక్క కావచ్చు, హైనా కావచ్చు, తోడేలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ రోజు మేము క్లియర్గా చెప్పినాం ఏంటంటే ఇట్స్ నాట్ ఏ చిరుత, అది ఒక అడవి పిల్లిగా మేము రికగ్నైజ్ చేసినాము. మోరోవర్ ఆఫ్టర్ 2-3 days తర్వాత మళ్ళీ నిన్న మాకు ఈవినింగ్ కాల్ మ్యాక్సిమం 7:30-8 ప్రాంతంలో నందిపేట ప్రెమిసెస్లో ఉన్న మాయాపూర్ విలేజ్కి సంబంధించిన వాళ్ళు, కొండూరు ప్రదేశం వాళ్ళు మాకు కాల్ చేయడం జరిగింది. సార్ ఆ ప్రదేశంలో ఒక చిరుత తిరిగింది, ఆ చిరుత కూడా ఒక మేకను పట్టింది, ఆ పట్టినటువంటి ఆనవాళ్ళు కూడా చూపెట్టి ఫోటోలు పెట్టడం జరిగింది. వెంటనే మళ్ళీ మేము ఉన్నతాధికారులకు తెలియజేసి అధికారుల ఆదేశాల మేరకు మార్నింగ్ రావడం జరిగింది. సంబంధిత స్థానిక ఎస్ఐ గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాతో పెరామినేట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ 8 to up to 11 వరకు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ మీడియా మిత్రుల సమక్షంలో కూడా మేము పైకి రావడం జరిగింది ఇప్పుడు నాతో ఉన్న మీడియా మిత్రులతో.
సో ఆ ప్రాంతం అంతా కూడా మేము ఎవరైతే స్థానికంగా చూసినటువంటి పశువుల కాపరి మేకల కాపరి ఉన్నాడో ఆయనను మేము పూర్తిగా విచారించి ఎక్కడైతే లైవ్ ప్రదేశం ఉందో చూసిన ప్రదేశానికి వెళ్ళి చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆయన చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం చూస్తూ ఉంటే ఇట్స్ సమ్ వైల్డ్ ఎనిమల్ అనేది మాకు ఫైండ్ అవుట్ అయింది. అంటే ఎటువంటి వైల్డ్ ఎనిమల్ కాకుండా వేరే డొమెస్టిక్ ఎనిమల్ ఏది కూడా మేకను పట్టుకోదు. అది వైల్డ్ ఎనిమల్ అది ఏంటిది అని ఫైండ్ అవుట్ చేయని దానిలో భాగంగా దాదాపు ఒక 1 అవర్ పాటు ఆ ప్రెమిసెస్ అంతా కూడా మేము సెర్చ్ చేసినాం వాట్ ఈజ్ వాట్ అనేది. బట్ వీ కాంట్ ఫైండ్ ఎనీ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఎనీ వైల్డ్ ఎనిమల్. సో మేము అంటే అది ఏదో గుర్తు తెలియని అడవి జంతువు అయితే ఉంది, అది చిరుత లెపర్డ్ అనేది మేము స్పష్టంగా చెప్పలేకపోతున్నాము. బట్ ఎనీ హౌ ఇంకోటి అంటే మోర్ ఓవర్ నేను ఇక్కడ చెప్పే వాళ్ళకి ఏంటంటే అసలు వాళ్ళు ఈ మేకల కాపర్లు ఎంటర్ అయిందే ఫారెస్ట్లోకి. గత వారం రోజుల నుంచి ఇక్కడ మాయాపూర్ పరిధిలోని గుట్ట ఏరియా అడవి ఫారెస్ట్ ఏరియాలో ఒక వైల్డ్ ఎనిమల్ సంచరిస్తుందనేసి కొంతమంది విలేజర్స్ చెప్పిన సమాచారం మేరకు మరియు నిన్న ఒక పశువుల కాపరి తన మేక మీద కూడా ఒక ఎనిమల్ దాడి చేసిందన్న దాని మేరకు ఈరోజు ఉదయం మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళము ఈరోజు ఈ గుట్ట ఏరియాలో సంచరించడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా మాకు ఎలాంటి వైల్డ్ ఎనిమల్ అనేది ట్రేస్ అవుట్ కావడం జరగలేదు. ఇప్పుడు ప్రజలందరికీ తెలియజేసేది ముఖ్యంగా ఏమనగా ఈ సిహెచ్ కొండూరు మరియు మాయాపూర్ మధ్యలో ఇక్కడ చిరుత కానీ లేదా వైల్డ్ ఎనిమల్ ఏదో తిరుగుతుందనేసి ప్రజలందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ ఏరియాలో పశువుల కాపర్లు కానీ లేదా రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒంటరిగా ఇక్కడ వెళ్ళకూడదనేసి వాళ్ళను హెచ్చరించడం జరుగుతుంది. మరియు వాళ్ళు భవిష్యత్తులో ఎలాంటి ఎనిమల్ చూసినా కూడా అది సంబంధిత పోలీస్ వారికి మరియు రెవెన్యూ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని వాళ్ళని కోరుచున్నాం. మరియు కొంతమంది రైతులు అత్యుత్సాహం కొద్దీ వాళ్ళ పొలాల్లోకి ఈ చిరుత కానీ వైల్డ్ ఎనిమల్ రావద్దనేసి కరెంటు తీగలు పెట్టడం జరుగుతుంది. దానివల్ల వైల్డ్ ఎనిమల్ చనిపోయినా కూడా వాళ్ళు ఫారెస్ట్ యాక్ట్ కింద వాళ్ళు పనిష్ అవుతారు. మరియు దానివల్ల వేరే రైతులు కానీ ఇంకెవరైనా మనుషులు చనిపోతే వాళ్ళు కూడా చట్టపరంగా శిక్షకి అర్హులవుతారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అంతటా అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలు. యేసుక్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు, పండగ విశిష్టతను తెలిపిన మత గురువులు. పాలనలో మార్పు వల్ల ప్రజలకు అసౌకర్యం. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. టౌన్ ప్లానింగ్ లో అవినీతి అక్రమాల ఆరోపణలు. జనవరి నుండి ప్రత్యేక బృందాలు, వాట్సాప్ లో ఫిర్యాదులకు అవకాశం కల్పించిన అధికారులు. భాజపా కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి అటల్ సేవలను కొనియాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నేతలు. రైలు పట్టాలకు మరమ్మతు పనులు. నవీపేట్ రైల్వే గేటు మూసివేస్తున్నట్టు ప్రకటించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.